ముందుగా అందరికీ శోభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా ఫ్లోర్ వాళ్ళందరూ కూడా ఆంటీ ఉగాది పచ్చడి చేశారా అని వచ్చి మరి అడిగి అత్తమ్మ దగ్గర పెట్టించుకొని తింటారు తెలుసా. థ్యాంక్ యూ. పండగ అంతా మీలోనే కనిపిస్తుంది మంజు. అవునా? విష్ణుమూర్తి బ్రహ్మకి వేదాలను ఇచ్చినాక సృష్టిని ప్రారంభిస్తారు. మనకి 4 సార్లు వస్తాయి సంవత్సరంలో అమ్మవారి నవరాత్రులు. కొన్నిసార్లు షూటింగ్ లొకేషన్స్ లో కూడా చేస్తూ ఉంటారు. సో అలా ఏదైనా అక్కడ చేశారా ఇవన్నీ కనుక్కుందాం, ఆయనకు కాల్ చేద్దాం. ఓకే రిక్కీ. ఒట్టిపప్పు, వంకాయ దోసకాయ పచ్చడి, ఇంకా ఒక పులుసు, ఇదే కదా ఉండేది. నా తరఫున కూడా మన వ్యూవర్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరుపం. ముందుగా అందరికీ శోభకృత్నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో మీరందరూ పండగ ఎలా జరుపుకోబోతున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఈరోజు ఈ పండగ నేను ఎలా జరుపుకుంటున్నానో అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. సో పండగ అనగానే అందరూ ఇంట్లో ఉండి అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఉగాది అనగానే ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుంటాం, తర్వాత స్పెషల్ ఫుడ్, పిండి వంటలు ఇలా అన్నీ చేసుకుంటాం, అందరూ కలిసి భోంచేస్తాం, అందరూ కలిసి టైం స్పెండ్ చేస్తాం, తర్వాత పూజలు చేసుకుంటాం, ఇరుగు పరుగు వాళ్ళతో పంచుకుంటాం, వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటాం. ఇలా ఉగాది జరిగిపోతుంది అనమాట. మామూలుగా అందరూ January 1st ఏం చేస్తే ఇయర్ అంతా అలా ఉంటుంది అనుకొని మనందరం చేస్తూ ఉంటాం కదా. యాక్చువల్లీ అది మనది కాదు, మనది ఉగాది అనమాట. మన తెలుగు వాళ్ళకి ఉగాది అనేది న్యూ ఇయర్. సో మనం ఈ రోజు ఏం చేస్తే ఇయర్ అంతా అలా ఉంటుంది అనేది ఒక నమ్మకం. మీరు కూడా అలానే ఫాలో అవుతూ వచ్చుంటారనే అనుకుంటున్నాను. సో ఈరోజు మనం మంచి మంచి పనులు చేయాలి, అందరితో బాగా మాట్లాడాలి, పిల్లలకైతే బాగా చదువుకోవాలి. ఈరోజు చదివితే ఇయర్ అంతా వాళ్ళు మంచిగా చదువుతారని వాళ్ళు బాగా చదువుకోవాలి. లేదా మేము జాబ్కి వెళ్ళే వాళ్ళం, ఈరోజు మేము షూటింగ్కి వెళ్తే ఇంకా ఇయర్ అంతా షూటింగ్ ఉంటుంది అని. సో అలా అనమాట. అలా ఈ భాగంగా ఈరోజు మా ఆయనకు కూడా షూటింగ్ ఉంది. ఆయన ఆల్రెడీ షూటింగ్కి వెళ్ళిపోయారు. నాకు కూడా షూటింగ్ ఉంది. నేను కూడా లంచ్ చేసి వస్తానన్నాను, పండుగ కదా. సో అందుకని లంచ్ చేసి నేను కూడా షూటింగ్కి వెళ్ళిపోవాలి. సో ఇంట్లో మా ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయి, ఏం చేయబోతున్నాం, ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఆల్సో ఇది నా ఉగాది డ్రెస్ అనమాట. ఎలా ఉంది చెప్పండి. ఇది కలంకారీ మెటీరియల్తో చేయించింది అనమాట. సో దీని మీద ఆవులు ప్రింట్ ఉంది, పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్ అని చెప్తారు కదా, అది. దాని మీద వర్క్తో అన్నీ హైలైట్ చేశారు, ప్రతి డాల్ని. ఇక్కడ ఆవు, కృష్ణుడు అన్నీ అనమాట. ఇందులో ఉన్నదన్నీ హైలైట్ చేశారు విత్ వర్క్. పైన ఇలా యోక్లాగా వచ్చి దుప్పట్ట దానికి మ్యాచింగ్ ఇలా చేసుకున్నాను అనమాట. అది నా ఇంకొక డ్రెస్. ఇంకొకటి శారీ కూడా కుట్టించుకున్నాను, అది కూడా వేసుకుంటాను. పూజ అప్పుడు అది వేసుకుందాంలే, ఇప్పుడు అన్ని ప్రిపరేషన్ చేసేటప్పుడు శారీ వేసుకుంటే ప్రిపేర్ చేయడం కష్టం అవుతుందని ఫస్ట్ డ్రెస్ వేసేసుకున్నాను. తర్వాత శారీ వేసుకొని నా ఫుల్ లుక్ కూడా మీకు చూపిస్తాను. ఉగాదికి నేను ఎలా రెడీ అయ్యాను అనేది, రిక్కీ, అత్తమ్మ అందరినీ కూడా నేను మీకు చూపిస్తాను.
సాంబ్రాణి అనేది ఇంట్లో వేసుకుంటే చాలా మంచిది అని చెప్తారు, సైంటిఫికలీ కూడా ప్రూవ్ చేశారు. దానివల్ల ఇంట్లో ఉన్న వైరసెస్ కానివ్వండి లేదా బ్యాక్టీరియాస్ మనకి కనపడనివి కూడా చచ్చిపోతాయి. అండ్ నెగటివ్ ఎనర్జీ అంతా పోయి ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అని సాంబ్రాణి అనేది వేసుకుంటాం కదా. సో మీ అందరికీ తెలిసిందే, కాకపోతే పూజ రోజు స్పెషల్గా ఉన్నప్పుడు వేస్తే ఇంకా బాగుంటుంది అని అది కూడా చేసాము అంతే. రిక్కీ రా, హారతి తీసుకో. అత్తమ్మ హారతి తీసుకున్నావా? ఓకే. ఈసారి ఉగాదికి రిక్కీ చాలా హెల్ప్ చేశాడు అనమాట. ఉగాది పచ్చడి చేయడానికి ఫ్రూట్స్ అన్నీ రిక్కీనే కట్ చేసి పెట్టాడు. థ్యాంక్ యూ రిక్కీ. సో ఇది చూస్తే మీరందరూ అనుకోవచ్చు ఇదేంటి ఉగాది పచ్చడినా లేదా ఫ్రూట్ సలాడా అని. ఇది ఉగాది పచ్చడినే, దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి చేసుకున్నాం అనమాట. ఉగాది పచ్చడి అంటే ఏదో కొంచెం ప్రసాదంగా తింటాం కదా, మంచిది తినాలి అని చెప్పి దీంట్లో ఫ్రూట్స్ వేసుకుంటే ఫ్రూట్ సలాడ్ లాగా ఎక్కువ తినొచ్చు అని. అంతేకాకుండా దీనికి డిమాండ్ చాలా ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 3 days వరకు తింటాం. మా ఫ్లోర్ వాళ్ళందరూ కూడా ఆంటీ ఉగాది పచ్చడి చేశారా అని వచ్చి మరీ అడిగి అత్తమ్మ దగ్గర పెట్టించుకొని తింటారు తెలుసా. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రిక్కీ చూడండి, నేను దీని గురించి చెప్తుంటే ఆల్రెడీ రిక్కీ ఖాళీ చేసేసాడు. సరిగా కూర్చో, వెనక్కెళ్ళు. ఎందుకు దానికి అలా అంటుకున్నావు? ఎలా ఉండింది చెప్పు. సూపర్. ఇంకా కావాలా? అదిగోండి అలా అనమాట, అలా ఉంటుంది. పిల్లలు అడిగి ఇంకా కావాలి అని. రిక్కీ కూడా అంతే. మేమంతా ఆఫ్టర్ ఫుడ్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నాకు కమెంట్స్లో చెప్పండి ఎలా ఉండింది అని. అంతేకాకుండా మేము రవ పులిహోర పూర్ణాలు, పెసలతో చేసిన పూర్ణాలు అనమాట, ఇది చేసుకున్నాము ఈరోజు బ్రేక్ఫాస్ట్కి. మీరందరూ మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి పండుగ రోజు ఏం చేసుకున్నారు అది కూడా నాకు చెప్పండి. సో నేను ఉగాదికి ఎలా రెడీ అయ్యాను అంటే ఇలా రెడీ అయ్యాను అనమాట. కంచి పట్టు శారీ కట్టుకుని, శారీ వచ్చేసి గ్రీన్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఫుల్ చెక్స్ వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ కూడా అంతే, చూసారా ఇలా లైన్స్ ఉంది కదా, అది నేను పెట్టించింది కాదనమాట. సో బ్లౌజ్లోనే అలా లైన్ డిజైన్ వస్తే అది వర్క్తో హైలైట్ చేయించాను. చూడండి ఇది బ్యాక్ ఇలా వచ్చింది. హెయిర్ స్టైల్ పెద్దగా ఏం చేసుకోలేదు, కొంచెం హడావిడి ఉండడం వల్ల షూటింగ్ కూడా వెళ్ళిపోవాలి, అందుకని ఏదో సింపుల్గా అలా చేసేసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా నా శారీ, నా జ్యువెలరీ అన్నీ ఎలా ఉండింది ఇవన్నీ కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. దీని గురించి డీటెయిల్స్ అన్నీ కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి, అందులో నేను ప్రతిదీ ట్యాగ్ చేస్తాను అనమాట, శారీ, జ్యువెలరీ, ఎవ్రీథింగ్. ఓకే. ఇప్పుడు పచ్చడిని మా నేబర్స్కి వెళ్ళి ఇచ్చొస్తాను, మీరు కూడా రండి నాతో పాటు. హాయ్ ఆంటీ. హాయ్ కిరణ్ మై. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ ఆంటీ. సేమ్ టు యూ. ఇదిగోండి ఉగాది పచ్చడి ఇద్దామని వచ్చాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చెప్పండి నాకు. ఊరికే
అందరిలాగే ఉగాది పచ్చడి చేసుకొని స్వీట్ హాట్ ఏదో ఒకటి తిని సెలబ్రేట్ చేసుకున్నాం. అండ్ ఎనీహౌ మా అపార్ట్మెంట్లో ఈవినింగ్ వీల్ హ్యావ్ గెట్ టుగెదర్ అండ్ ఉగాది. యాక్చువల్లీ నేను మీ అందరితో చెప్పడం మర్చిపోయాను. ఈ ఇయర్ మా అపార్ట్మెంట్లో కల్చరల్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఉగాది సందర్భంగా పెట్టుకున్నాము. ఎవ్రీ ఇయర్ డిన్నర్ అయితే ఉంటుంది కదా, ఫెస్టివల్ ప్రతి పండగకి డిన్నర్ అయితే ఉంటుంది. కాకపోతే ఈసారి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టుకున్నాము. న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయలేదు. పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది ఎవ్రీ ఇయర్ పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సో అది ఎలాగో ఈవినింగ్ ఉంటుంది. సో అందరూ కలిసి అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుని అదొక రాగా బాగుంటుంది. బట్ నాకు షూటింగ్ ఉంది, నేను ఉండట్లేదు ఇప్పుడు. యా మీ టూ. సంతు ఏది? సంతు మంచిగా రెడీ అయింది. దా హాయ్ సంతు, హ్యాపీ ఉగాది. రిక్కీ ఫ్రెండ్. రిక్కీ బర్త్డేలో రిక్కీ కోసం గిటార్ వాయించింది, మీరు అందరికీ గుర్తుంటుంది. ఇప్పుడు ట్రెడిషనల్గా రెడీ అయింది. సరే ఓకే, వస్తాను. ఇంకా వాళ్ళిద్దరికి కూడా ఇస్తాను. బాయ్. సునీత హాయ్ మంజు. హాయ్, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. హాయ్ రిక్కీ, హ్యాపీ ఉగాది. శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఉగాది, హ్యాపీ ఉగాది. సో యాక్చువల్లీ ఉగాది పచ్చడి ఇద్దాము, అలాగే అందరికీ విషెస్ చెప్దాము అని వచ్చాను అనమాట. తీసుకోండి. థ్యాంక్ యూ. పండగ అంతా మీలోనే కనిపిస్తుంది మంజు. అవునా, థ్యాంక్ యూ. అసలే నాకు ఛాన్స్ దొరికితే చాలు రెడీ అయిపోతూ ఉంటాను కదా మరి. అలా రెడీ అయ్యాను అనమాట. నువ్వు రారా, నువ్వేంటి దాక్కుంటావు, కొంచెం జరుగు. ఉగాది పచ్చడి పిల్లవారికి అయిపోయిందా? మా పచ్చడి కూడా టేస్ట్ ఉంది. యా, ఫస్ట్ నాకు చెప్పండి, మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఒక మాటలో? ఏముంది మంజు, మార్నింగ్ నుంచి పూజ, ప్రసాదం, పిండి వంటలు. అదే కదా అందరూ. ఈవినింగ్ పంచాంగ శ్రవణం, టెంపుల్ కి వెళ్ళడం, అంతా మన రెగ్యులర్ అన్ని పండుగలు. సో ఈషు ఏం చేయట్లేదా ఈ రోజు? కింద అపార్ట్మెంట్ లో కల్చరల్ ప్రోగ్రామ్. ఉగాది గురించి చెప్పు కొంచెం. నువ్వు చిన్న స్టోరీ చెప్తానన్నావు కదా, అది చెప్పు. చెప్పేసే, నేను ఎలాగో ఈవినింగ్ ఉండట్లేదు, షూటింగ్ వెళ్ళిపోతాను. ప్లీజ్ ఈషు నా కోసం. సోమకాసురుడు అనే రాక్షసుడు చెప్పు. ఉగాది అంటే సోమకాసుడు బ్రహ్మ ఒక వేదాల్ని రాస్తుంటే సోమకాసుడు ఒక రాక్షసుడు ఆ వేదాలను తీసుకుని దాచిపెట్టేస్తారు. విష్ణుమూర్తి అప్పుడు మత్స్యావతారంలో ఆయన్ని చంపేసి మత్స్యావతారంలో, ఎందుకంటే సముద్రంలో కదా మత్స్యావతారం, అందుకే విష్ణుమూర్తి బ్రహ్మకి వేదాలను ఇచ్చినాక సృష్టిని ప్రారంభిస్తారు. అందుకే ఈ రోజు ఉగాది వచ్చింది. బిగినింగ్, ఇయర్ బిగినింగ్ అని సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్రలో సెలబ్రేట్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది అంటారు, కర్ణాటకలో యుగాది అని, ఎగ్జాక్ట్లీ, మహారాష్ట్రలో గుడు పదవ అని అంటారు. ఓ వావ్, చూసారా ఎంత ఇన్ఫర్మేషన్ చెప్పింది ఈషు. సో మీలో ఎవరికి తెలుసు చెప్పండి, నాకు కూడా ఇది కొత్తగా తెలుసుకుంటున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, మర్చిపోయాను. మనకి తెలుసు బట్ మర్చిపోతూ ఉంటాం రాక్షసుడి పేర్లు అవి. అవును, ఇది అని తెలుసు, ఆ పేరన్నీ గుర్తుండదు. సో ఈషు కరెక్ట్గా మంచిగా చెప్పి తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను. రిక్కీ ఈరోజు చాలా హెల్ప్ చేశాడు, ఫ్రూట్స్ అన్ని కట్ చేసి పెట్టాడు అని చెప్పా. పండక్కి అట్లా అన్ని మమ్మీకి హెల్ప్ చేయాలి అందరూ. కూడా హెల్ప్ చేసింది, కౌశిక్ యాము అందరూ మా ఆయన కూడా. అంతే కదా, అంటే అందరూ కలిస్తేనే ఫ్యామిలీ, అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకొని చేసుకుంటే. యా, అండ్ ఇంకో విషయం అంటే తిను కర్ణాటక యుగాది అని చెప్పింది కాబట్టి, నేను కర్ణాటక నుంచి కాబట్టి అక్కడ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్తాను. మనము ఉగాది పచ్చడి చేసుకుంటాం కదా ఉగాదికి. కర్ణాటకలో యుగాదికి వేపాకు, బెల్లం ఈ రెండే అన్నమాట. చేదు, స్వీట్ అన్నట్టు. ఆకు ఇక్కడ మనం పువ్వు వేసుకుంటాము, అక్కడ ఆకు అన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసి
అవును, బెల్లంతో మిక్స్ చేసి తింటారు. ఏది ఎక్కువ వస్తే అది ఇయర్ అంతా అలా ఉంటుంది అన్నట్టు, హ్యాపీ సాడ్ అన్నట్టు ఓన్లీ ఒక 2 అలా తీసుకుంటారు. అండ్ ఉగాది రోజున స్వీట్ ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ డే హొస్తడకు అని చెప్పి నాన్ వెజ్ చేస్తారనమాట. అంటే ఈరోజు స్వీట్ రేపు కారం అన్నట్టు అలా చేస్తారు. మీ ట్రెడిషన్ ఫస్ట్ టైం వింటున్నా, ఇది తెలియదు. అవును, సో అక్కడ అలా చేస్తారు. సరే, మీరు ఉగాది పచ్చడి నాకు కూడా ఇస్తానన్నారు కదా, ఇవ్వండి. హాయ్ ఆంటీ. థ్యాంక్ యూ ఆంటీ, మీకు కూడా ఉగాది పచ్చడి ఇద్దామని మీకు వచ్చాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. సో నాను అంకుల్ అందరికీ కూడా చెప్పేసేయండి. తర్వాత నాకు ఒక ముక్కలో ఉగాది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చెప్పండి. ఉగాదిన ఈ రోజు నుంచి నవరాత్రులు మొదలు అమ్మవారివి. అవి గర్భస్థ నవరాత్రులు అని కూడా అంటారు. అంటే శ్రీరాముడు ఈ రోజు నుంచి 9వ రోజున పుడతాడు కాబట్టి గర్భస్థం. ఈ నవరాత్రులు లలిత అమ్మవారిది చదవాలి. ఖడ్గమాల, మళ్ళీనేమో అష్టోత్తరం, లలితా సహస్రనామం, ఈ 3 చదివి ఈ 9 రోజులు నైవేద్యం పెట్టి రోజు ఒకే టైం కూర్చోవాలి ఆ పూజకి. ఓహోహో, ఓకే ఓకే. కలశం పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు సంప్రదాయం పెట్టుకోని అవసరం లేదు. ఓకే ఓకే. 2 రకాలుగా ఇది ఉపయోగం అన్నమాట ఈ నవరాత్రులు. ఓకే ఓకే. మనకి 4 సార్లు వస్తాయి సంవత్సరంలో అమ్మవారి నవరాత్రులు. ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకు. వాటినేమో వారాహి అమ్మవారి నవరాత్రులు అంటారు. అది సాయంత్రం పూజ చేయాలి. పూజ ఆవిడెవరంటే లలితాదేవికి సేనాధిపతి. ఓకే ఓకే. దుర్గా నవరాత్రులు మనకు తెలిసిన దసరా. తర్వాత మాఘమాసం భాడ్యమి నుంచి నవమి వరకు శ్యామలాదేవి నవరాత్రులు అంటారు. అవేమో ఆవిడ మంత్రి లలితాదేవికి. తెలివితేటలు పెరుగుతాయి అని ఆవిడికి. మనకి భూ తగాదాలు ఏమన్నా ఉన్నా కోర్టు వ్యవహారాలకి వారాహి అమ్మవారు అయితే ఖచ్చితంగా సాయంత్రమే చేయాలి, రాత్రిపూట. ఓకే. నియమనిష్టలతో చేయాలి. సో యాక్చువల్లీ నాకు ఓన్లీ ఒక నవరాత్రినే తెలిసింది. ఐ థింక్ చాలా మందికి కూడా అలానే అయి ఉంటుంది. ఈరోజు ఇలా 4 ఉన్నాయి అని మాకు తెలియదని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో థ్యాంక్ యూ. ఎప్పుడు కనపడుతుంది. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. వస్తాను, ఇంకా షూటింగ్ ఉంది, షూటింగ్ వెళ్ళాలి, అందుకే బాయ్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా నిరుపం ఉగాది రోజు లేరు అనమాట, మీ అందరికీ తెలుసు. ఆయనకప్పుడు లెగ్ సర్జరీ జరిగింది, లెగ్మెంట్ టేర్ అయితే సర్జరీ జరిగింది. ఈ ఇయర్ ఏమో షూటింగ్ మార్నింగే వెళ్ళిపోయారు. నేను పర్మిషన్ తీసుకున్నాను, బట్ ఆయనకి పర్మిషన్ కుదరలేదన్నమాట. ఆయన అన్ని సీన్స్లో ఉన్నారని చెప్పి ఆయనకి పర్మిషన్ దొరకలేదు. సో ఆయన్ని చాలా మిస్ అవుతున్నాం. అందరూ ఉన్నాం ఇంట్లో, పండగ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఒకసారి ఆయనకి కాల్ చేసి మాట్లాడదాం, ఆయన అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ కూడా సెలబ్రేట్ చేస్తున్నారా. కొన్నిసార్లు పండగ రోజు షూటింగ్ పెడితే లొకేషన్లో ఉగాది పచ్చడి పంచడం, మళ్ళీ ఫుడ్ కూడా స్పెషల్ ఫుడ్ తెప్పించడం, స్వీట్స్ తెప్పించడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట లొకేషన్స్లో కూడా. పండగ రోజు ఫెస్టివల్ కాబట్టి అందరూ షూటింగ్కి వచ్చారు కాబట్టి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు కొన్నిసార్లు షూటింగ్ లొకేషన్స్లో కూడా చేస్తూ ఉంటారు. సో అలా ఏదైనా అక్కడ చేశారా, ఇవన్నీ కనుక్కుందాం, ఆయనకు కాల్ చేద్దాం. ఓకే రిక్కీ. లౌడ్ స్పీకర్ ఆన్ చేశాను. హలో. హలో. హాయ్ రిక్కు. హాయ్, ఏం చేస్తున్నావు? షూటింగ్ అమ్మా. ఏం షూటింగ్కి వెళ్ళిపోయావు ఫెస్టివల్ రోజు కూడా? అవును, మరి ఉంది కదా వర్క్, ఏం చేద్దాం. నేను ఇంటికి లేచావు యాజ్ యూజువల్గా, లేట్గానే లేచావా? కొంచెం అంటే మరీ లేట్గా లేగలేదులే, కానీ 9:30కి లేచాడు. ఓకే, అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్, పూజ అన్నీ అయింది. అండ్ అందరికీ వెళ్ళి పచ్చడిలు కూడా పంచొచ్చాము. సో నువ్వు చెప్పు, అక్కడ వర్క్ స్టార్ట్ అయిందా, జరుగుతుందా? జరుగుతుంది, మార్నింగ్ వచ్చేసాను. కొన్నిసార్లు పిలుస్తారు కానీ వర్క్ స్టార్ట్ అవ్వదు కదా, అందుకే అడిగాను వర్క్ స్టార్ట్ చేశారా అని. స్టార్ట్ చేశారు, ఇక్కడ కూడా ఉగాది పచ్చడి చేశారు. ఓ, మన ఇంట్లో చేసినట్టు ఉండదు కదా. అదేలే, మనది స్పెషల్ కదా.
ఇక్కడ కూడా అంతా పండగ స్వీట్ పచ్చడి అవన్నీ కూడా చేశారనమాట. ఓ ఓకే ఓకే. సో లంచ్ కూడా స్పెషల్ ఉందా? లంచ్ స్పెషల్ ఏముంటది, వెజిటేరియనే ఉంటది. లాస్ట్ లో నాకు తెలిసి ఏదైనా స్వీట్ ఉంటుంది. ఓకే. యాక్చువల్లీ ఇక్కడ మేము మిస్ అవుతున్నాం అన్నమాట. మీరే వండుకున్నారు? బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్. అత్తమ్మ నీకు కూడా పెట్టుంటారు కదా బాక్స్లో, పూర్ణాలు, రవ్వ పులిహోర, ఉగాది పచ్చడి, తర్వాత లంచ్కి సొరకాయ ములకాయ పులుసు. మనకి రొటీన్ మెనూనే ఉంటుంది కదా పండక్కి. ఒట్టిపప్పు, వంకాయ దోసకాయ పచ్చడి, ఇంకా ఒక పులుసు, ఇదే కదా ఉండేది. అదేంటి రొటీన్ అంటున్నావు అత్తమ్మ, విన్నారా? రొటీన్ అంట. ప్రతి పండక్కి మన రెగ్యులర్ మెనూవే అది. ఫెస్టివల్ ప్రతి పండక్కి రెగ్యులర్ మెనూ అంట ఇది. అదేలే, అంటే పండక్కి అంటే పండగ ఫుడ్ అదే కదా మనం చేసుకునేది. సో మీరందరూ చెప్పండి మీరేం చేసుకున్నారు పండక్కి అని. ఓకే. సో లాక్ చేస్తున్నాం. అమ్మ ఫెస్టివల్ కా బ్లాగ్ చేస్తుంది. సో షూట్ ఉంది, వెళ్ళాలి, లంచ్ చేసి వస్తానన్నాను. నా తరఫున కూడా మన వ్యూవర్స్ అందరికి ఉగాది శుభాకాంక్షలు. ఓకే. సో వ్లాగ్ చేద్దాము అని వ్లాగ్ చేస్తున్నాము. అండ్ లాస్ట్ ఇయర్ కూడా నువ్వు మిస్ అయ్యావు, అండ్ అగైన్ ఈ ఇయర్ కూడా మిస్ అయ్యావు, మేము కూడా మిస్ అవుతున్నాం. లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ ఇంట్లో ఉన్నాం, నువ్వు ఈ ఇయర్ షూటింగ్కి వెళ్ళావు కదా. సర్లే మాట్లాడదాం అక్కడ ఏం జరుగుతుంది అని కాల్ చేసామన్నమాట. అక్కడ అందరికీ నేను విషెస్ చెప్పానని చెప్పేసి. ఓకే. హాఫ్ డే అడగొచ్చు కదా, ఒక 2 o'clock అలా రా. వచ్చేస్తానులే. త్వరగా ఈవినింగ్ వచ్చేస్తారంట. సరే మీకు ఓకే కానీ అయితే బాయ్ బాయ్. సో ఇది అనమాట. ఆయనకు కూడా అక్కడ నేను చెప్పాను కదా, అక్కడ కూడా ఉగాది పచ్చడి చేశారంట, అండ్ స్వీట్స్ కూడా ఉందంట. లంచ్లో ఏదైనా స్వీట్ కూడా తెప్పిస్తారు. పండగ రోజు షూటింగ్ ఉంది అంటే ఈ ట్రెడిషన్ కూడా ఫాలో అవుతారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు బ్యాడ్ ఫీల్ అవ్వకూడదు. పండగ ఫీలింగ్ లొకేషన్లో కూడా ఉండాలి, ఆర్టిస్ట్ హ్యాపీగా ఉండాలి అని ఒక చిన్న ప్రయత్నం చేస్తారు. వీ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. నేను కూడా అబ్బా పండగ రోజు కదా షూటింగ్ ఏంటి అంటే టెలికాస్ట్ ప్రాబ్లం చేయాల్సిందే అని చెప్పారు. సర్లే టెలికాస్ట్ ప్రాబ్లం అన్నప్పుడు ప్రాజెక్ట్ మాదే అయినప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి కదా. సో అందుకని సరే ఓకే వస్తాను. ఎలాగో ఇది ఉగాది, సో ఫస్ట్ డే మనం ఏం చేస్తే ఇయర్ అంతా అలా ఉంటుంది కదా. సో ఈరోజు వర్క్ చేస్తే ఇయర్ అంతా బిజీగా ఉంటామనేది మా ఆర్టిస్ట్ నమ్మకం. సో సరే ఓకే వస్తామని డేట్ ఇచ్చేసామన్నమాట. సో చూశారు కదా మా ఉగాది ఇలా జరిగింది. ఇప్పుడు నేను షూటింగ్ వెళ్తున్నాను. మా అపార్ట్మెంట్లో ఈరోజు కల్చరల్ ప్రోగ్రామ్ కూడా ఉంది అని చెప్పాను కదా, ఫాలోడ్ బై డిన్నర్. కాకపోతే నాకు అది అటెండ్ అవ్వడం కుదరదు బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు షూట్. సో మీరందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, మీ ఫ్యామిలీతో ఎలా ఉండింది, ఇవన్నీ కూడా నాకు కమెంట్స్లో చెప్పండి, నేను చూస్తాను. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, do subscribe to Manjula Nirupam. Love you all.